హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజు బంగారు. ఈ రోజు మన వీడియోలో మటన్ లివర్ అండ్ దబ్బా తోటి మనము ఫ్రైని చాలా టేస్టీగా చేసుకుందాము. లివర్ అండ్ దబ్బా అంటే కొంతమందికి ఇష్టం ఉండదండి, అలాంటి వారు కూడా ఇష్టపడతారు, అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ విధంగా దబ్బా అండ్ లివర్ ని తీసుకున్నాం. మేము ఆల్రెడీ నేను శుభ్రం చేసి పెట్టుకున్నానండి. మనం దీన్ని చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో. ఇలా మనం ఫ్రెష్ గా వండుకుంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను ఒక బౌల్లో ఈ దబ్బాని అండ్ లివర్ ని షిఫ్ట్ చేసుకుంటున్నానండి. ఇందులో బోన్స్ కానీ ఏముండవండి, చాలా టేస్టీగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. చాలా మంది దీన్ని ఇష్టపడతారండి. ఫస్ట్ అయితే మనం ఇందులో ఇలా తీసుకొని వాటర్ ని తగినంత వాటర్ పోసుకోవాలండి. ఇందులో మనము సాల్ట్ ని అదే విధంగా పసుపుని కూడా యాడ్ చేసుకుని దీన్ని మనము ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు దీన్ని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఉడికిన తర్వాత మనకి ఇది ఈ విధంగా ఉంటుంది. ఇది ఉడికేటప్పుడు చూసుకోండి మీరు ఏ విధంగా అయితే ఉంటుందో. మనకి ఉడికిపోయేది తెలిసిపోతుంది కదండి, ముక్క పట్టుకుంటే తెలిసిపోతుంది మనకు. ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్లోకి దాల్చిన చెక్క, లవంగాలు, 2-3 మిరియాలను వేసుకొని దాంతో పాటుగా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి మనం దీన్ని బాగా కలుపుకుందామండి. ఈ ఆనియన్స్ వేసిన తర్వాత మనము స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం సాల్ట్ ని వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి కొంచెం తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనము ఇందులోకి తగినంత టమాటాలు వేసుకోండి. దాంతో పాటుగా పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకోవాలండి. టమాటాలు అనేది నేను ఒక 3 వరకు వేసుకున్నాను. గ్రేవీ కోసం నేను టమాటాలు వేసుకుంటున్నానండి. కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది కదా, ఫ్రైలో మనకు కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఒక 10 నిమిషాల వరకు నేను దీన్ని మూత పెట్టేసుకుంటాను, ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి కదా. చూడండి, ఆల్మోస్ట్ మనకి ఉల్లిపాయలు అనేది మగ్గిపోయాయి. టమాటాలు కూడా కొంచెం మెత్తగా కావాలండి. టమాటా లాగా ఉంటే కొంచెం బాగోదు కదా, కొంచెం మెత్తగా అయితే మనకి సరిపోతుంది. టమాటాలు కొంచెం మెత్తగానే మనకి చాలండి. ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక ఉడకపెట్టుకున్న దబ్బా మరియు లివర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక్కసారి బాగా కలుపుకుందామండి. నేను ఇది ఉడికేటప్పుడు కొంచెం వాటర్ అయితే తీసేసానండి, ఎందుకంటే మరి మనకి వాటర్ లాగా ఉండకూడదు కదా. మీరు ఒకవేళ కర్రీ చేసుకునేటట్టయితే వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు మనము రుబ్బుకొని వేసుకుంటేనే చాలా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది, అలాగే స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. కంపల్సరీ మీరు కూడా అలా ట్రై చేయండి. ఇప్పుడు మనము ఒక 10 నిమిషాలు మనము మూత తీసి చూద్దాము. చూడండి, ఆల్మోస్ట్ మనకి ఇది ఉడికిపోయింది. ఆయిల్ కూడా ఇలా పైకి వచ్చేస్తుంది కదా. ఒకసారి మనం దీన్ని బాగా కలుపుకుందామండి. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్ అడగంటకుండా మనము చూసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులోకి తగినంత పసుపుని యాడ్ చేసుకోవాలి. దాంతో పాటుగా కారాన్ని కూడా వేసుకోవాలండి. కారం అనేది మీరు స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇంతకు ముందు మనము సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ని కొంచెం రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఒక్కసారి ఈ సాల్ట్ మొత్తం కలిసిపోయేలాగా మనం దీన్ని కలుపుకోవాలి. దీన్ని మాత్రం మనము ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనము ఫ్రై చేసుకుంటున్నాం కదండి. ఒకవేళ మీకు కర్రీలాగా కావాలంటే ఇందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే దీని టేస్ట్ సూపర్గా ఉంటుంది. లాస్ట్న మనము జీలకర్ర, వెల్లుల్లిపాయని ఈ విధంగా దంచుకోవాలండి. మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. దీంతో పాటుగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఫైనల్ గా మనము దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. చూడండి, చూస్తుంటే మనకు నోరు ఊరిపోతుంది కదా. దీన్ని చపాతీలో కానీ వైట్ రైస్ లో కానీ తింటే సూపర్ గా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. ఓకే అండి, బాయ్.